మాట్లాడ్డామా? ఆయనను 3 మేకలు ఆయనను కాపాడుకోలేకపోయిందంట. ఒరే బాబు, చిట్టి కన్నా చెబుతున్నాను విను. మరణాన్ని కొట్టినోడు ఒక్కడైనా ఉన్నాడో చెప్పరా నాకు? మరణాన్ని ఎదిరించిన వాడు ఎవడైనా ఉన్నాడో ప్రపంచంలో? సార్వభౌముడికే ఉంది అది. ఎందుకనంటే మరణాన్ని కొట్టిన ఏకైక మొనగాడు యేసుక్రీస్తుది. ఆయనకు మాత్రమే విజయం మరణం మీద. ఇంకెవరికైనా ఉందంటే ఎవరికి లేదు, ఒక్క యేసుక్రీస్తుకే ఉంది ప్రియులారా అది. మరి మరణాన్ని ఎందుకు ఎవడు జయించలేకపోయాడు? మరణాన్ని ఎందుకు ఎవడు కొట్టలేకపోయాడు? ఎందుకు ఎవడు కొట్టలేకపోయాడు అంటే ఎవడి చేతిలోనూ మరణం మీద అధికారం లేదు. ఒకే ఒక్క సార్వభౌముడికి ఉంది. ఆ సార్వభౌముడే యేసుక్రీస్తు వారు. ఇది అవునన్నా కాదన్న చరిత్ర ఒప్పుకున్న నిజం. ఇది చరిత్ర ఒప్పుకునింది. మరణాన్ని కొట్టిన వీరుడు ఉన్నాడనని. ప్రపంచంలో ఎంతో మంది పుట్టి చచ్చిపోయారు కదా, ఎందుకు కొట్టలేకపోయారు? నువ్వు 3 మేకల గురించి మాట్లాడుతున్నావు. అసలు 3 మేకలు కాదురా, మరణాన్ని కొట్టేశాడు ఆయన. మరణాన్ని జయించేశాడు ఆయన. మరణం ఎంతో మందిని మింగేస్తే మన జీవాధిపతి మరణం ముందు వెళ్ళినప్పుడు మరణం వణికిపోయింది. వచ్చినాడు ఎవరు? జీవానికి అధిపతి, సార్వభౌముడు, అన్నిటిపైన అధికారం కలిగిన వాడు వచ్చాడు. వచ్చినప్పుడు మరణమే వణికిపోయింది. అదే మనం ఎదురెళ్తాం మరణంతో. మరణం ఏం చేస్తుంది? మింగి పక్కన పడేస్తుంది. ఒక గుద్దు గుద్దిందంటే మరణం, చచ్చిపోతాం మనం, అవునా కదా? అలాంటిది మన యేసుక్రీస్తు వారు నిజంగా ప్రియులారా ఎంత అధికారం కలిగి ఉంటే మరణాన్ని జయించగలడు ఒక్కసారి ఆలోచించండి. ఇలా ఈ రోజు రోజుకి ఒక్కొక్కడు పుట్టుకొస్తున్నాడు. మన ప్రభుని ఏదో అనేద్దామని, సార్వభౌముడైన మన ప్రభుని ఏదో చీప్ చేద్దామని చూస్తున్నాడు. ఆయన అధికారాన్ని ఎవడు కూడా ఇంచు కూడా కదపలేరు. అంత గొప్ప